శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ లలితాంబికాదేవ్యై నమః. ఈ 2024 సంవత్సరము ఉగాది పండుగ అంటే క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భముగా ఈ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది, ఈ 2024 ఉగాది పండుగ పంచాంగ శ్రవణము పంచాంగ పఠనములో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనము తెలుసుకోబోతూ ఉన్నాము. 12 రాసుల వాళ్లకు కూడా ఈ ఉగాది పండుగ నుండి ఏప్రిల్ 9వ తేదీ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా 12 రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి. కుజుడు రాజైనాడు, మంత్రి శని అయినటువంటి దాని వలన, చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది అన్ని రాసుల వాళ్లకు అని ఒక్కసారి ఇప్పుడు మనము తెలుసుకుందాం. మేషరాశి వాళ్లకు అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రములో 1 పాదము కలిసి మేషరాశి. ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యత 4, అగౌరవము 3 ఉన్నది. మేషరాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతముగా ఉంటుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అద్భుతంగా ఉంటుంది అంటే ఈ సంవత్సరము కుజుడు రాజైనాడు. కుజుడు రాజైనాడు మేషరాశి వాళ్లకు ఏమిటయ్యా సంబంధం అంటే మేష లగ్నానికి గాని మేష రాశికి గాని అధిపతి కుజుడే కదా. అందువలన మరి ఆ అధిపతి రాజైనప్పుడు ఇక రాజైనప్పుడు మనకు కానిదేముంది అనేటువంటిది ఒక్కసారి మనం గుర్తు పెట్టుకోవాలి. కుజుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమేమి ఉంటాయి అంటే మేషరాశి వాళ్లకు మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. అందుకనే కీర్తి, ధనలాభము, ధర్మకార్యాలు చేయటంలో ముందుంటారు. అనేక రకాల శుభాలు కలుగుతాయి. ఎవరికైనా ఒక రకమైనటువంటి శుభము దీంట్లో శుభం జరుగుతుంది దాంట్లో జరుగుతుంది అని చెప్పొచ్చు, కానీ చాలా రకాలుగా శుభాలు కలుగుతాయి అని తెలియజేస్తున్నాను. సంతానము లేని వాళ్లకు సంతాన ప్రాప్తి ఈ సంవత్సరము, సంతోషము, శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశము ఉన్నది ఈ రాశి వాళ్లకు. అలాగే స్థాన చలనం అంటే ఉన్నతమైనటువంటి చోటికే వెళతారుగాక. స్థాన చలనం అని అనగానే అబ్బా ఎక్కడికి వెళతామో ఏమో, ఏం జరుగుతుందో ఏమో అనేటువంటి ఆందోళన ఎవ్వరికీ అవసరం లేదు. స్థాన చలనం అనేటువంటిది ఉన్నది. అలాగే భూముల వలన లాభాలు. మరి కుజుడు భూకారకుడు కదా, మరి కుజుడు ఆధిపత్యము ఉండేటువంటి చోట భూముల వలన విపరీతమైనటువంటి లాభాలు. ఒకవేళ గనక మేషరాశి వాళ్ళు గనక రియల్ ఎస్టేట్ దీంట్లో ఉన్నారు అంటే ఈ భూములు కొనడము అమ్మడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలా చేస్తున్నారు అంటే మంచి లాభాలు అనేటువంటివి ఉన్నాయి. కొన్ని సందర్భాలలో కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు. పట్టుకున్నదల్లా మనకే కరెక్ట్ గా వస్తుంది అని కాదు, కానీ 10 పట్టుకున్నారు అంటే 1 2 తేడాలు రావచ్చు, కానీ 8 మాత్రము మీకు అనుకూలముగానే ఉంటాయని దీని యొక్క అర్థం, సారాంశం. ఎందుకు? కుజుడు ఆధిపత్యం కాబట్టి, కుజుడు అధిపతి కాబట్టి. అందువలన అలాగే కుజుడు రుణకారకుడు, ధనకారకుడు. రుణము తీర్చుకోవాలి అంటే ధనం వస్తేనే కదా రుణం తీర్చుకుంటాం. ఒకవేళ రుణం చేస్తున్నాము అంటే ధనం ఇస్తున్నారనే కదా దాని అర్థం. ఎటైనా రుణం, అందుకని కుజుడే కదా కావాల్సింది.
అందువలన కుజుడు చాలా వరకు మనకు కావాల్సినటువంటి లోన్లు కానీ, పెద్ద పెద్ద లోన్లు కానీ, కోట్ల రూపాయలలో రావాల్సినటువంటి డబ్బులు కానీ తప్పకుండా రావటానికి అనుకూల పడతాడుగాక అనేటువంటిది తెలియజేస్తున్నాను. అలాగే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు. అంటే మామూలు నిర్ణయాలు తీసుకోరు, శక్తికి మించినటువంటి పని. అది నీచేత ఏమవుతుంది, ఇది మనం ఎక్కడ ఊహిస్తాము, అదెక్కడ మనం ఎక్కడ అని అనుకునేటువంటి సందర్భాలు గతంలో ఎన్నో ఉంటాయి. కానీ ఇప్పుడు మీ మనస్సుకే ఏమనిపిస్తుంది అంటే, నేను ఇది చెయ్యగలను, నేను ఈ కాంట్రాక్ట్ తీసుకోగలను, నేను ఈ డబ్బులు ఎలాగైనా సరే లోన్ తీసుకొని కట్టుకోగలను, లేదా నేను ఈ ఉన్నతమైనటువంటి ఇది నేను కట్టగలను అని, ఇలాంటి ఉన్నతమైన వ్యాపారం నేను చెయ్యగలను పెద్ద ఎత్తున అని, ఇలా చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేస్తారు. అంటే శక్తికి మించి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీకంటూ ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు, ఒక ఉన్నతత్వము చేసుకునేదానికి చాలా వరకు ఎక్కువగా దోహదపడుతుంది ఈ సంవత్సరం అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీకు నీచ భంగ రాజయోగం అనేటువంటిది ఉన్నది ఈ సంవత్సరం. నీచత్వం అనేటువంటిది భంగమై రాజయోగము పడుతుంది అని దాని అర్థం. రాజయోగము అంటే రాజు అవుతారు అని కాదు, రాజు అనుభవించాల్సినటువంటివి అన్నీ కూడా మీరు అనుభవించగలుగుతారు అని దాని యొక్క అర్థము, సారాంశము కూడాను. అలాగే విద్యార్థులకు చాలా అంటే చాలా మంచి కాలముగా ఉన్నది. మంచి మంచి మెడల్స్ సాధిస్తారు, ఉన్నతమైనటువంటి మార్కులు సాధించుకోగలుగుతారు, శ్రద్ధగా చదువుతారు. మీరు ఏవైతే అనుకుంటారో అవే పరీక్షల్లో రావటం, చేయటం, రాయటం జరుగుతుంది గాక. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్లకు అత్యంత యోగదాయకముగా ఉన్నది. చాలా అంటే చాలా బాగుంది. మంచి పేరు ప్రతిష్టలు రావటము, మంచి సినిమాలు బాగా ఆడటం, చేయటము ఈ రాశి వాళ్లకు అనుకూలించటము. ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా కూడా చాలా అనుకూలవంతముగానే ఉన్నది. సినిమా రంగంలో కూడా అనేక రంగాలు ఉంటాయి కదా, కెమెరామన్ డిపార్ట్మెంటు, డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఇంకోటి కథలు రాయటము, ఎన్నో ఉంటాయి. నటీనటులు అనే కాదు, సాంకేతిక నిపుణులలో కూడా ఎంతో మంది ఉంటారు. ఖచ్చితముగా మీకు గుర్తింపు అనేటువంటిది వచ్చి తీరుతుంది గాక. అలాగే కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావటము, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడము, ఇంట్లో శుభకార్యాలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్లకు శుభకార్యాలు జరగటము. ఇలా 1, 2 అనేది ఏమిటి, మేషరాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది అనే తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే గనుక తప్పకుండా అవి కూడా మీకు అనుకూలవంతముగానే జరుగుతాయిగాక. అనేక రకాల వ్యాపారస్తులు ఉంటారు. వ్యాపారము అంటే చిల్లర అంగడి పెట్టుకోవచ్చు, లేదా పానీపూరి అంగడి పెట్టుకోవచ్చు. ఇలాంటివి ఏవో చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా ఉంటారు కదా. మనము కేవలము పెద్ద పెద్ద వ్యాపారస్తులకు మాత్రమే చూస్తాం, గుడ్డల వ్యాపారం కానీ అనేక రకాల వ్యాపారస్తులు. ఈ వ్యాపారస్తులందరికీ కూడా మీకు మంచి లాభాలతోనే మీ వ్యాపారాలు జరుగుతాయిగాక. ఎందుకంటే ధనముకు సంబంధించినటువంటి రుణకారకుడు కుజుడైనాడు కాబట్టి ఖచ్చితముగా డబ్బు ట్రాన్సాక్షన్ రోజు ఎక్కువ జరుగుతుంది. ఇంకా రోజు జరిగేటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి జరిగేటువంటి ట్రాన్సాక్షన్ కంటే కుజుడు రాజైనటువంటి దాని వలన మేషరాశి వాళ్లకు కుజుడు అధిపతి కాబట్టి ఇంకా ఎక్కువ విపరీతంగా జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా కిరీట ధారణ అనేటువంటిది జరుగుతుంది. అంటే గెలుపు గాని
ఒక మీకు అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానము మీకు ఏర్పాటు కావడము కానీ జరిగి తీరుతుంది కాక ఈ సంవత్సరము. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకు మేలు. రాశిపరంగా బాగున్నప్పుడు మనము మన సొంత జాతకం ఎలా ఉందో చూసుకోవాల్సినటువంటి అవసరము కూడా ఉంది కదా. అది చూసుకుంటే కదా మనము బాగుంటే కదా మనకు సంబంధించినటువంటి రాశి బాగున్నప్పుడు మనకు కూడా మేలు జరగడానికి అని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మాకు మెరుగైనటువంటి ఫలితాలు కావాలి, మేము ఏమి చేస్తే మేలు జరుగుతుంది అని అనేటువంటి భావన ఉండేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము మీరు గోసేవ కాస్త అన్నదానము లాంటివి చేశారు అనుకోండి, చాలా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధిస్తారు జీవితంలో అని తెలియజేస్తూ జయోస్తు.